ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 15 డిసెంబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 349వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన ఆమోస్ గ్రంథము 4, 5, 6 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము. మొదటిగా పాత నిబంధన ఆమోస్ గ్రంథము 4వ అధ్యాయం. షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలుగుగొట్టు వార్లారా, మాకు పానం తెచ్చియుడని మీ యజమానులతో చెప్పువార్లారా, ఈ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణం ఏదనగా, ఒక కాలం వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మును కొంకుల చేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకుని లాగుదురు. ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోవుదురు. హర్మోను మార్గమున వెలివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి, గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయుడి. ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి 3 దినములకు ఒకసారి దశమ భాగములను తెచ్చి అర్పించుడి. పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి. స్వేచ్ఛార్పణను గూర్చి చాటించి ప్రకటన చేయుడి. ఇశ్రాయేలీయులారా, ఈలాగున చేయటం మీకు ఇష్టమై ఉన్నది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసితిని. ఒక పట్టణము మీద కురిపించి మరి ఒక పట్టణము మీద కురిపింపకపోతిని. ఒక చోట వర్షం కురిసెను, వర్షము లేని చోటు ఎండిపోయాను. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునికే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయాను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసేదని. గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేశను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదికి తెగుళ్ళు పంపించితిని. మీ దండు పేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికా రంధ్రములకు ఎక్కునంతగా మీ యవనస్తులను ఖడ్గం చేత హతం చేయించి మీ గుర్రములను కొల్లపెట్టించుతిని. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్లదోసి నాశనం చేసినట్లు నేను మీలో కొందరిని నాశనం చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించుకుండిరి. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్మజేయువాడును మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలము మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా అని ఆయనకు పేరు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం. ఇశ్రాయేలు వార్లారా, మిమ్మును గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి. కన్యక అయిన ఇశ్రాయేలు కూలిపోయాను, ఆమె మరెన్నిటికి లేవదు. లేవనెత్తు వాడొకడును లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది. ప్రభువైన యెహోవా సెలవిచ్చుందేమనగా, ఇశ్రాయేలు వారిలో 1000 మంది అయి బయలువెళ్ళిన పట్టణస్థులలో 100 మంది తప్పించుకుని వద్దరు. 100 మంది అయి బయలువెళ్ళిన పట్టణస్థులలో 10 మంది తప్పించుకుని వద్దరు. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చుందేమనగా,
నన్ను ఆశ్రయించుడి. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దానిని నాశనం చేయను. న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయవార్లారా, ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు. కారు చీకటిని ఉదయంగా మార్చేవాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయవాడు. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయవాడు. ఆయన పేరు యెహోవా. బలాఢ్యుల మీదికి ఆయన నాశము తెప్పింపగా దుర్గములు పాడగును. అయితే కుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు. యథార్థంగా మాట్లాడు వారిని అసహించుకొందురు. దోష నివృత్తికి రోకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టచ్చు. గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయం చేయటం వలన మీ అపరాధములు విస్తారములు అయినవి అనియు మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును. దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనగదొరక్కుదురు. గనుక మలుపు రాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనును, వాటిలో మీరు కాపురం ఉండరు. శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరు. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగు చేసిన యెడల మీరు అనుకొన చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా మీకు తోడుగా నుండును. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయం స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. దేవుడును సైన్యములకు అధిపతియునైన ప్రభువు యెహోవా సెలవిచ్చుందేమనగా, నేను మీ మధ్య సంచరింపబోచున్నాను గనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును. వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందరు. అంగలాచుటకు వారు సేద్యగండ్రను పిలుతురు. రోదనము చేయ నేర్పు గల వారిని అంగలాచుటకు పిలిపెందురు. ద్రాక్ష తోటలన్నిటిలో రోదనము వినబడును. యెహోవా దినము రావాలనని ఆశ పెట్టుకుని ఉన్నవార్లారా, మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారము. ఒకడు సింహమునొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాని కరిచినట్టు ఆ దినముండును. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కాదా? వెలుగు ఏమాత్రమును లేక అది కారు చీకటిగా ఉండదా? మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రానింపనొల్లను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదము వినటం నాకు మనస్సు లేదు. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి. గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా? మీరు మీ దేవత అయిన మోలెకు గుడారమును మీరు పెట్టుకున్న విగ్రహముల పీఠమును మీరు మోసుకుని వచ్చితిరి కదా. కాబట్టి నేను దమస్కు పట్టణం అవతలికి మిమ్మల్ని చెరగొని పోవదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవుడు. ఆమోస్ గ్రంథము 6వ అధ్యాయము. సియోనులో నిర్విచారముగానున్న వారికి శ్రమ. షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించే వారికి శ్రమ. ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై, జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ.
కల్నేకు పోయి విచారించుడి. అక్కడ నుండి హమాతు మహాపురమునకు పోవుడి. ఫిలిస్తీయుల పట్టణమైన గాతునకు పోవుడి. అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి కదా. వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి కదా. ఉపద్రవ దినము బహుదూరమున ఉన్నదనుకుని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. దంతపు మంచముల మీద పరుండుచు, పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను, పాలలోని క్రొవ్విన దూడలను, సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనం చేయుదురు. స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు, దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు. పాత్రలలో ద్రాక్షరసం పోసి పానం చేయుచు పరిమళ తైలం పూసుకొనుచుందురు. గాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు. కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు. అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవధ్వని గతించును. యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు అసహ్యము. వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశం చేసేదనని ప్రభువైన యెహోవా తన తోడని ప్రమాణం చేశాను. ఇదే దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా వాక్కు. ఒక కుటుంబం మందు 10 మంది మనుషులు ఉండినను వారు చత్తురు. ఒకని దాయాది కాల్చబోవు వానితో కూడా ఎముకలను ఇంటిలో నుండి బయటికి కొనుపోవుటకై శవమునెత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకని చూచి ఇంటిలో మరి ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడగగా అతడు ఇంకెవరినో లేరనును. అంతటా దాయాది ఇట్లనును, నీవికనేమీ పలుక కోరుకుండము, యెహోవా నామము స్మరించకూడదు. ఎలయనగా గొప్ప కుటుంబములు పాడగుననియు చిన్న కుటుంబములు చీలిపోవుననియు యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. గుర్రములు బండల మీద పరిగెత్తున, అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా? అయినను మా శక్తి చేతనే బలం తెచ్చుకుందామని చెప్పుకొని మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించు. మీరు న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి. ఇందుకు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇశ్రాయేలీయులారా, నేను మీ మీదికి ఒక జనమును రప్పింతును. వారు హమాతునకు పోవు మార్గం మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మల్ని బాధింతురు. క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 17 వచనాలు. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలువెళ్ళాను. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వెంటనే అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రం బయలువెళ్ళాను. మనుషులు ఒకరిని ఒకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడను. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వెంటనే నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనబడను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండను. మరియు దెనారమునకు 1 సేరు గోధుమలనియు దెనారమునకు 3 సేర్ల యవలనియు నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడను. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వెంటనే అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణం వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారం వారికి ఇవ్వబడను. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని.
వారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమింపవలనని వారితో చెప్పబడాను. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగాను. సూర్యుడు కంబలి వలె నలుపాయను, చంద్రబింబమంతి రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలను, మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయాను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పాను. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును, కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనసేనుడై ఉన్నవాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చను. దానికి తాళ జాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.